హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఏపీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలు అయితే భారీగా అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసానండి. దీంట్లో అయితే మనకి పరీక్ష అయితే లేదు, ఫీజు లేదు, మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకి సొంత ఊరిలోనే పోస్టింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మనకి ఏపీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలు అయితే భారీగా అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి అయితే వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. ముందుకైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండానే. ఓకేనండి, మనం మెయిన్ టాపిక్ అయితే తీసుకొచ్చి ఏపీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలు అయితే భారీగా అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. దీంట్లో అయితే మనకి పరీక్ష లేదు, ఫీజు లేదు, మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి మన సొంతూరులో పోస్టింగ్ అని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లేటెస్ట్ ఏపీ ఆరోగ్య మిత్ర నోటిఫికేషన్ నుంచి అయితే మనకి 2024లో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఏపీ ప్రభుత్వం వారు భారీ శుభార్త చెప్పిందని అనుకోవచ్చు. ఏపీ ఆరోగ్యశ్రీలు అయితే ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఆరోగ్య మిత్ర విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం మనకి 19 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి కేవలం మనకి డిగ్రీ BSc అయితే పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకున్న వారు మాత్రం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందండి. అప్లై చేసుకునే వారికి అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసిన అవసరం లేదని చెప్పి క్లియర్గా అయితే మనకి తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకొచ్చి మనకి ఈ ఉద్యోగాలు అప్లై చేయాలంటే ఉండవలసిన విద్యా అర్హత మరియు ఇతర అర్హతలు చూసుకోండి. ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఆ ఏపీ ఆరోగ్యశ్రీ నుంచి అయితే ఈ జాబ్ రోల్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. జాబ్ రోల్స్ ఆరోగ్య మిత్ర కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. విద్యార్హత చూసుకోండి, BSc 18, వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మనకి జీతం స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 18,500 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ జాబ్ రోల్స్ ఖాళీలు చూసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఆరోగ్య మిత్రలో అయితే మనకి టీమ్ లీడర్ విభాగంలో అయితే భర్తీ చేయాల్సి ఉంటుంది. మీ కిందనైతే దగ్గర 80 మెంబర్స్ అలా ఉంటారండి. దాంట్లో అయితే మీరు టీమ్ లీడర్గా అయితే కొనసాగించాల్సి ఉంటుంది ఉద్యోగం. మీకు దానికి సంబంధించి స్కిల్స్ అన్నీ చెప్పేసి మీ దగ్గర ఉంటే కనుక మీరైతే ఈ జాబ్ని అయితే సింపుల్గా అయితే కొట్టే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్హత అయితే చూసుకోవచ్చు. మనం ఫుల్ డీటెయిల్స్ సంబంధించి అయితే నేను ఏపీ BSc సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటే కనుక మీరైతే అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ వయసు చూసుకోవచ్చు, మనకి 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఏ క్యాస్ట్ వారికి అంత రిజర్వేషన్ ఉంటుందనేది మీకు ఆల్రెడీ తెలుసు. అదే SC ST అభ్యర్థులకి అయితే 5 ఇయర్స్, BC వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్ ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయాలనుకున్న వారికి SC ST BC వారికి అయితే వయసు మినహాయింపు ఇవ్వడం అయితే ఉంటుందండి. ఒక PW వారికి ఇక్కడ చూసుకొని 10 సంవత్సరాలు మినహాయింపు అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఉన్న జాబ్స్ని క్యాస్ట్ల వారికి అయితే విభజించి అయితే ఇస్తారు. మీ క్యాస్ట్ని చూసుకొని అందులో ఉన్న జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎంపిక విధానం అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకి షార్ట్ లిస్ట్ అయితే చేసి అందులో మెరిట్ ఆధారంగా అయితే మీకు ఎంపిక అయితే చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు మీకు. అక్కడ అప్లై చేసే విధానం మాత్రం ఆఫ్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, అప్లై చేసే సమయంలో అవసరమైన మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ జత చేసి సబ్మిట్ అయితే చేయాలి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి స్టార్టింగ్ శాలరీ 18,500 అయితే జీతం ఇస్తారు. ఇక్కడ పూర్తి సమాచారం కోసం అయితే నేను అప్లై కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాని ద్వారా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి చివరితో చూసుకోండి 6/1/2024 అండి. ఇక్కడ PDF లింక్ చూడండి, నేను ఓపెన్ చేస్తాను. ఓకేనండి, లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ ద్వారా అయితే మీరైతే ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ఆఫ్ యూ.